వాళ్ళు ఊరికి వచ్చి నేను వేరే పని చేసుకుని అందరూ కూర్చుంటారు జీపీ దగ్గర. ఒక ఆయన నాకు అనుకూలంగా పనిచేయంటాడు, ఒక ఆయన బానిసం, ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒకతను, నువ్వు చెక్ రాస్తావా చెక్ రావాయా అని ఇంకొకరు. ఇందిరా మిల్ల కమిటీలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు, కోదాడు మల్లేష్ బాబు అండ్ గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలలో చదివినాం, అర్హుల లిస్టు చదివినాము. అందులో మాకు 144 వచ్చినాయి ఫస్ట్ లిస్ట్ లో. ఆ 144లో క్లియర్ గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు, ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కూడా పిలిపించారు సారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీకు 24 మా విలేజ్ 24 శాంక్షన్ అని, అవి మీరు సార్ట్అవుట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు, ఒక ఫ్యామిలీలో ఒకరికి 5-6 ఉన్నా కానీ ఒక్కటే ఇస్తారు. గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పారు, 5 ఎకరాల లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఇంకా ఆ ఇంట్లో 4 కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తుందని చెప్పారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు ఉంటారని చెప్పి క్లియర్ గా చెప్పిన. అడిగిండు ఓకే శ్రీకాంత్ గౌడ్, నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు. మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన. నేను లేదు పెట్టి అంతా మేము చూసుకుంటామని, నేను పెట్టలేనని చెప్పిన. గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టాను. క్లియర్ గా మీరు మీటింగ్లు విన్నారు, అన్ని ఉన్నాయి, మీ అన్నకు మీ నాన్నకి బిల్డింగ్ ఉంది కదా, మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా, ఎట్లా ఇస్తారు అని చెప్పిన. ఎందుకంటే ఒకటి జరిగింది, గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే కదా, సంజాయిషి కోరాల్సిన అవసరం ఏముంది చెప్పేసి నేను డైరెక్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్టే అమ్మా ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు.